సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టాలి అని పవన్ కళ్యాణ్ ఏ గడియల్లో చెప్పారో కానీ ఇప్పుడు దాన్ని మాత్రం నెరవేరుస్తున్నారు మెగా ఫ్యాన్స్ అని అనుకోవచ్చు. ఫస్ట్ డే కలెక్షన్ అది కూడా ఇంత తక్కువ ప్రమోషన్స్ తోని మాత్రం వచ్చిన ఏకైక సినిమా గేమ్ చేంజర్ 186 crores ని సంపాదించింది ఈ సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నుంచే చాలా అంటే చాలా నెగిటివిటీతోనే స్టార్ట్ అయింది. శంకర్ సినిమా వస్తుందంటే చాలా మంది భయపడ్డారు. ఇండియన్ 2 తర్వాత ఈయనకి ఇంకా అసలు సినిమాలు తీయడం రాదు అని చెప్పేసి అన్నారు. ఆయన సినిమా అంటేనే ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా ఆయన ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా అయితే తీయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు రాకపోవడం వల్ల చాలా మంది మిక్స్డ్ టాక్ అయితే చెప్తున్నారు. కానీ సెకండ్ డే రోజు మాత్రం చాలా మంది దీనికి పాజిటివ్ గా కూడా చెప్పారు. ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి మంచి హైప్ క్రియేట్ అవుతున్న సమయంలో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి జనాలు వెళ్లకుండా ఆపేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ డే దాని ఓవరాల్ కలెక్షన్ ఇప్పటి వరకు తెలుస్తుంది ఏంటంటే 186 crores. అండ్ నిజాన్ని చెప్పాలంటే ఓవర్సీస్ లో దీనికి ఎక్కువగా మార్కెట్ అనేది ఓపెన్ చేయలేదు, చాలా తక్కువగా ఓపెన్ చేయడం. అదే విధంగా కొన్ని షోస్ మొత్తం డాకు మహారాజ్ కి ఇవ్వడం జరిగింది. అలా కొంచెం అటు ఒక విధంగా పార్షాలిటీ చూపించడం వల్ల కూడా సినిమాకి లాస్ వచ్చిందని అనుకోవచ్చు. కానీ అంత ఇన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ కూడా సినిమాకి ఇంత మంచి హైప్ తీసుకొచ్చిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రామ్ చరణ్. ఆయన అప్పన్న క్యారెక్టర్ లో ఎలా అంటే మనకి ఆయన వింటేజ్ చిట్టిబాబు లాగా కనిపించారనే చెప్పొచ్చు. ఆయన రంగస్థలంలో ఆయన నిజంగానే చెబుతుందేమో అనే విధంగా క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా ఆయనకి నిజంగానే నత్తి ఉన్నట్టుగా ప్రతి ఒక్క పదాన్ని ఆయన ఎలా చెప్పారంటే నిజంగా ఆయనకు అది ఆ సిచ్యువేషన్ ఆయన ఫేస్ చేస్తే ఎలా ఉంది ఏంటి ప్రతి ఒక్కటి క్లియర్ గా చూపించారు. సో సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.